కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. లింగంపల్లి కుర్దు వద్ద తెగిన బ్రిడ్జిని సీఎం రేవంత్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆదుకునే విషయానికి సంబంధించి ఇతర అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీపతి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏంటి అప్డేట్స్? మరొక వైపున ఇప్పటికే అధికారులను ఆదేశించారు కదా పంట నష్ట వివరాలను అంచనా వేయాలని, అలాగే నష్టానికి సంబంధించి కూడా అంచనా వేయాలంటూ ఏం చెప్తున్నారు అధికారులు కావచ్చు, అలాగే పర్యటనకు సంబంధించి ఏంటి అప్డేట్స్? ఆయన పర్యటన ప్రారంభించారు. ఇంతవరకు కొద్దిసేపటి క్రితం బూరుగిద్ద వద్ద ఇసుక మేటలు వేసిన వ్యవసాయ పంట పొలాలను పరిశీలించారు. అలాగే రైతులతో మాట్లాడారు. వారికి జరిగిన నష్టాన్ని అలాగే వారు పడ్డ ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గుడిమెట్ వద్ద అలాగే గండిపేట వద్ద కూడా ఆయన పంట పొలాలను తెగిపోయిన బ్రిడ్జిలను పరిశీలించారు. దీనికి సంబంధించి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఏదైతే జరుగుతుందో నష్టం దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి. అలాగే బ్రిడ్జిలను కూడా పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. అలాగే రహదారులకు ఇబ్బంది కలగకుండా బ్రిడ్జిలు కూలిపోకుండా చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదైతే పంట నష్ట వివరాలకు సంబంధించి కూడా రైతులను ఆదుకునే విషయంలో ఒక స్పష్టమైన హామీ మాత్రం ఇచ్చారు. ఏదైతే రాష్ట్ర స్థాయిలో జరిగిన నష్టాలకు సంబంధించి పరిశీలన జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది. ఎవరికి ఎంత మేరకు నష్టపరిహారం ఇవ్వాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. అలాగే దీని తర్వాత కామారెడ్డిలో ముంపునకు గురైన జిఆర్ కాలనీని సందర్శించబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన కామారెడ్డి చేరుకుంటారు. కామారెడ్డిలో వరదకు ముంపుకు గురైన ఇళ్లలోకి వెళ్లి వారికి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. అలాగే బాధితులతో మాట్లాడతారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద చెరువులోంచి వచ్చిన వరదకు హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీ పూర్తిగా మునిగిపోయాయి. ఈ ముంపులో ప్రజలు లక్షలాది రూపాయలకు నష్టం జరిగింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆహార వస్తువులు పూర్తిగా కోల్పోయారు. సాధారణ జనజీవితం కూడా స్తంభించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడము, అలాగే చాలా మంది నిరుపేదలు కావడంతో ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుంది, ఆయన కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి మాట్లాడిన తర్వాత వారికి ఎలాంటి సహాయం చేయాలనే విషయం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈపాటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రణాళికలు అలాగే నష్టానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేసింది. పంటల నష్టం కావచ్చు, అలాగే ఇళ్లలో జరిగిన నష్టం, అలాగే పశువులు, ప్రధానంగా పశువులను కూడా చాలా పశువులు కోల్పోవడం జరిగింది. ఇతర వివిధ శాఖలు R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అలాగే ట్రాన్స్కో ఈ విభాగాలకు సంబంధించిన నష్టాన్ని కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయబోతున్నారు. ఈ కాలనీల పరిశీలన, జిఆర్ కాలనీల పరిశీలన, ఇక్కడ బాధితులతో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఆయన అధికార యంత్రాంగంతో సమీక్ష జరపబోతున్నారు. ఈ సమీక్షలో ఓవరాల్ గా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాలు, తెగిన చెరువులు, కుంటలకు సంబంధించి కూడా ఆయన ప్రధానంగా పరిశీలించబోతున్నారు. ఏదైతే నాగిరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టుకు బుంగపడిందో దీనిపై కూడా ఒక
ప్రత్యేక చర్చ జరగబోతోంది. అంటే ప్రాజెక్టులకు సంబంధించిన జరిగిన నష్టాన్ని వాటిని తిరిగి మరమ్మతులు చేసే విషయంలో ప్రభుత్వం చేయాల్సిన సహాయంపై కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఓవరాల్గా ఇటు కామారెడ్డి జిల్లాకు ఏ స్థాయిలో ఏ రకంగా సాయం చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగినట్లు చెప్పుకోవచ్చు. ఏదైతే గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు, దాంతో పాటుగానే ఇక్కడ కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ నేతృత్వంలో కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా బాధితులు నష్టాలకు సంబంధించిన ఒక రివ్యూ అయితే కొనసాగించింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా కామారెడ్డిని విజిట్ చేశారు, బాధితులతో మాట్లాడారు. ఇటు ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, ఏ స్థాయిలో వారికి పరిహారం అందించాలనే విషయంలో మాత్రం ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రే ఈ ప్రాంతాలను విజిట్ చేయడము, అలాగే గతంలో మొన్న 28వ తారీఖున గత నెల 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ కూడా చేశారు. ఇటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముంపునకు గురైన ప్రాంతాలను గ్రామాల పొలాలు చూశారు. ఇవన్నిటినీ కూడా ఆయన దృష్టికి వచ్చిన అంశాలతో పాటు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఆయన ప్రధానంగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అంటే జరుగుతున్న నష్టంపై ఏం సాయం చేయాలి, ఏ విధంగా సాయం చేయాలనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.